అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గవర్నమెంట్ ప్రజల వద్దకే ఎమ్మెల్యే వస్తారు, ప్రజల వద్దకే సీఎం గారు చెప్పినట్లు ప్రజాపాలన పెట్టినట్లు మనం కూడా ప్రతి మండల సెంటర్లో, మండల కేంద్రంలో ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది క్యాంప్ ఆఫీస్ అనొచ్చు, బ్రాంచ్ ఆఫీస్ అనొచ్చు, మెయిన్ ఆఫీస్ ఉంటుంది. దాని పేరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే తీసేసినాం. ఇక్కడ కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్లేస్ లో ప్రజా పాలన మనం ఒక వార్డు కూడా పెట్టాల్సి ఉంటుంది. అది కూడా పెడదాం. దానిలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరి ఇంత నుంచి 28 కిలోమీటర్లు గన్పూర్ నుంచి వస్తుంది, ఆ చుట్టుపక్కల ఊళ్ళు కలుపుకుంటే దాదాపు 40 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి చెక్కులు సిగ్నేచర్ అవసరం ఉంటుంది, లేదా సిఎంఆర్ఎఫ్ ఫైల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక కంప్యూటర్ పెట్టి రికార్డులు పెట్టి ఒక అబ్బాయిని మనం ఇక్కడ అపాయింట్ చేస్తున్నాం. వారంలో ఒకరోజు ఏదో గర్భం ఉండడం, ఆ రోజు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉంటాం. దీని అంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఫస్ట్ మన వనపర్తి నుంచి ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాలు ప్రజల వద్దకు ఎమ్మెల్యే, ప్రజల వద్దకు గవర్నమెంట్ అనే విధంగా మనం ఈసారి అంటే కొంచెం మనకు ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ లేకుంటే గవర్నమెంట్ అధికారులను తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టి ఎవరెవరికి ఏం ప్రాబ్లం ఉందని తీసుకొచ్చే బాధ్యతగా మనం తీసుకుంటాం. దానిలో అదే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజులలో అన్ని మండల కేంద్రాల్లో ఓపెన్ చేయబోతున్నాం. అన్ని మండల కేంద్రాలు ఓపెన్ చేసి అక్కడ రెండే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్లు ఇవన్నీ పేపర్స్ చిన్న ఏ ఇష్యూస్ ఉన్నా అక్కడ అబ్బాయికి ఇస్తే ఇమీడియట్ చేయగలిగిన ఫోన్ చేస్తాడు, వచ్చే టైం ఉంటే వచ్చి సంతకాలు పెట్టి ఇస్తారు. కాబట్టి మీరందరూ దీని ఆఫీస్ ను ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ అందరికి నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.